ఏపీ అసెంబ్లీలో జరిగిన రాజకీయ పరిణామాలతో అధికార టీడీపీ కూటమి నష్ట నివారణ చర్యలకు దిగిందా? అనారోగ్యంతో ఉన్న పవన్ కళ్యాణ్ ను పరామర్శించడానికి సీఎం చంద్రబాబు స్వయంగా ఆయన ఇంటికే వెళ్లారు. అక్కడ తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది. శాసనసభలో నందమూరి బాలకృష్ణ చిరంజీవి పట్ల చేసిన వ్యాఖ్యలతో కలకలం రేపింది. అయితే తాజాగా సీఎం చంద్రబాబు మరో అడుగు ముందుకేసి మెగాస్టార్ చిరంజీవితో భేటీ అవుతారని సమాచారం అందుతూ ఉంది. చిరంజీవి ఎపిసోడ్ మొత్తాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై సినీ పరిశ్రమకు ఉన్న అభిప్రాయాన్ని మార్చే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. ఇప్పటికే ఈ ఘటనపై అసహనం వ్యక్తం చేశారట. ఈ నేపథ్యంలో ఈ వివాదానికి మొత్తానికి కారణమైన వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ కూడా తన వ్యాఖ్యలను వెంటనే రికార్డుల నుంచి తొలగించాలంటూ సభలోనే స్పీకర్కు విజ్ఞప్తి కూడా చేశారు. తన వ్యాఖ్యలతోనే అపార్థాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. మరోవైపు చిరంజీవితో మాట్లాడేందుకు కొందరు ప్రముఖులు సైతం రంగంలోకి దిగినట్టు ప్రచారం జరిగింది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఏపీ సీఎం చంద్రబాబు మెగాస్టార్ చిరంజీవితో సమావేశం అవుతారని తెలుస్తోంది. సాధారణంగా నందమూరి బాలకృష్ణ అసెంబ్లీకి హాజరు కారు. చాలా అరుదుగా వస్తారు. వచ్చిన పెద్దగా సమస్యలపై మాట్లాడేది కూడా తక్కువే. అలాంటి సడన్ గా అసెంబ్లీ సమావేశాలకు వచ్చి తన కమెంట్స్ తో పెద్ద దుమారమే లేపారు. కామినేని చేసిన కమెంట్స్ పై సభలో రచ్చ చేశారు. చిరంజీవి ప్రస్తావన తీసుకొచ్చి అప్పట్లో ఎవరూ గట్టిగా అడగలేదని అనేసరికి చిరంజీవి స్పందించాల్సి వచ్చింది. తన కోరిక మేరకు మాత్రమే అప్పట్లో టికెట్ ధరలు పెంపునకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని అందరికీ తెలిసేలా చేశారు. తనను జగన్ అవమానించలేదని ఎంతో గౌరవం ఇచ్చారని చెప్పుకొచ్చారు. అయితే అది మొదలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పట్లో చిరంజీవి విషయంలో జగన్మోహన్ రెడ్డి సోదరభావంతో మెలిగేవారని, సినీ పరిశ్రమకు చాలా రకాల సహాయం చేశారని ప్రచారం చేయడం ప్రారంభించింది. అదే సమయంలో కూటమి పార్టీలో కీలక భాగస్వామిగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పూర్తి ఇరకాటంలో పడ్డారు. ఇటువంటి విషయంలో దూకుడుగా స్పందించే ఎమ్మెల్సీ నాగబాబు సైతం సైలెంట్ అయ్యారు. అందుకే ఇప్పుడు నేరుగా చంద్రబాబే రంగంలోకి దిగుతున్నట్టు తెలుస్తుంది. నేరుగా మెగాస్టార్ చిరంజీవితో సమావేశమై ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టనున్నారట. అయితే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలాసార్లు చంద్రబాబును కలిశారు చిరంజీవి. వివిధ వేదికల వద్ద కలిసినప్పుడు ఈ ఇద్దరు కూడా పరస్పరం గౌరవించుకున్నారు. చిరంజీవిని చంద్రబాబు ఎక్కువగా అభిమానించారు. అదే సమయంలో చిరంజీవి సైతం చంద్రబాబును చాలా గౌరవభావంతో చూసేవారు. మరోవైపు తన సోదరుడు పవన్ కళ్యాణ్ కూటమిలో కీలక భాగస్వామి కావడంతో చాలా బాధ్యతగా మెలిగేవారు. అందుకే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్నారు చిరంజీవి. ఈ క్రమంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలతో నిత్యం మాట్లాడుతూ ఉన్నారు. పరిశ్రమలో ఉన్న పరిస్థితులకు అనుకూలంగా నడుచుకుంటున్నారు. అయితే ఈ క్రమంలోనే తలెత్తిన ఈ వివాదానికి మనసు నొచ్చుకున్నారని, పరిశ్రమ కోసం కష్టపడితే ఇలా మాట్లాడతారా అని సన్నిహితుల వద్ద అన్నట్టుగా తెలుస్తుంది. తన అభిప్రాయాన్ని సైతం లేఖలో చెప్పకనే చెప్పారు. అయితే గతంలో కూడా చిరంజీవిని, మెగా ఫ్యామిలీని బాలకృష్ణ పలు వేదికల్లో అవమానించారని అభిమానులు గుర్తు చేసుకుంటూ ఉన్నారు. చిరంజీవి పైన కోపంతోనే బాలకృష్ణ సభలో అలా మాట్లాడారని కమెంట్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. మినిస్టర్ కలవమన్నంట అధ్యక్ష. ఇందాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని.
ఏంటంటే ఐ డినై దిస్ అండి అవి మిగతాన్ని ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలవమన్నా అంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను, ఎవడో అడి వేసిందని. The respect a human being, even be opposition or us. 9వ పేరు వేశారు. ఇదే అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చాడు ఈడు కలవడానికి.